అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పి. రాజేంద్ర ప్రసాద్ గారు రచించినటువంటి 'భూభ్రమణం' అనే కథ. మరి కథలోకి వెళ్దామా? హలో, ఆపణ్యాల్క బీచ్ ఒడ్డున ఇసుకలో కూర్చున్న అతనికి పక్క నుంచి మరాఠీలో ఒక తీయని గొంతు వినిపించింది. పలుచటి చీరలో ఉన్న ఒక అమ్మాయి వయ్యారంగా నిలబడి అడుగుతోంది. కొద్ది మాత్రం తెలివితేటలున్న వారెవరికైనా ఆమె ఎందుకు అలా అడుగుతుందో అర్థమైపోతుంది. అతను మాత్రం అర్థం కానట్టుగా కూర్చున్నాడు. నిహాల్ హైదరాబాద్ నుంచి ముంబై వచ్చాడు. అతడు వచ్చిన పని మధ్యాహ్నమే పూర్తయిపోయింది. సాయంకాలం దాకా రూమ్లో టీవీ చూస్తూ గడిపాడు. బోర్ అనిపించింది. రూమ్ ఖాళీ చేసేశాడు. ట్రైన్ టైం దాకా కొద్దిసేపు గడపాలని బీచ్కి వచ్చాడు. బీచ్లో కూర్చున్నాక మిక్స్చర్లు, ఐస్ క్రీములు అమ్మేవాళ్ల కేకలు సముద్రపు హోరును మించిపోయాయి. స్టేషన్కి వెళ్ళిపోయి వెయిటింగ్ హాల్లో కూర్చుంటేనే బాగుంటుందనిపించింది అతనికి. ఇంతట్లో ఈ అమ్మాయి కనిపించింది. కట్టు బొట్టు ఇక్కడ వాళ్ళలా లేదే అనుకున్నాడు. హలో, ఆతే క్యా? అతనికి అర్థం కాలేదనుకుని ఈసారి హిందీలో అడిగింది ఆ అమ్మాయి. సమాధానం చెప్పే లోపలే అతని ఫోన్ మోగింది. హలో, చెప్పండి అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి. అందంగా కనిపించే అమ్మాయి కన్నా బిజినెస్ చాలా ముఖ్యం. తను చేద్దామనుకున్న ఫోన్ వాళ్ళ పార్ట్నరే చేశాడు. నిహాల్ దానిని వీడియో కాల్గా మార్చాడు. అవతల వాళ్ళతో 10 నిమిషాలు ఇంగ్లీషు, తెలుగులో మాట్లాడాడు. అందులో కొన్ని బిజినెస్ పదాలులా ఉండి ఎవరికీ అర్థం కాకుండా ఉన్నాయి. మాట్లాడటం పూర్తి చేయగానే పక్క నుంచి సన్నని రోదన ధ్వని వినిపించింది. ఆశ్చర్యపడి తల తిప్పి చూశాడు. ఇందాకటి యువతే. సందేహం లేదు, మోకాళ్ళలో తల పెట్టుకుని ఏడుస్తోంది. ఆ ఏడుపు అంతకంతకు అధికమవుతోంది. నిహాల్ ఊహించింది నిజమైంది. ఆమె తలెత్తి నిహాల్ని చూసింది. కళ్ళు తుడుచుకుని, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను, ఏమనుకోకండి, వెనక్కి తిరిగి బడిబడిగా వెళ్ళిపోబోయింది. నిహాల్ అప్రయత్నంగా ఆగు అని, నువ్వు తెలుగు అమ్మాయివా అడిగాడు. ఏ తెలుగు అమ్మాయి మీకు కుదరదా? కోపంగా అడిగింది ఆమె. మళ్ళీ తనే, ఐఎమ్ సారీ, చాలా రోజులకి నా ఊరి మాట వినిపిస్తే దుఃఖమో సంతోషంతో అదేదో తెలియని ఏడుపు వచ్చింది. ఏమీ అనుకోకండి, వెళ్ళొస్తాను. ఆమె భాష విని ఎంతో చదువుకుంటే కానీ ఎవరికీ అటువంటి పదాలు నోటి వెంట రావని అతనికి అర్థమైంది. ఆ అమ్మాయి పొరపాటున ఈ వృత్తిలోకి వచ్చి ఉంటుందని కూడా అనిపించింది. సారీ, ఏమీ అనుకోవద్దు. మీ పేరేమిటి? మీరు ఇక్కడ ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నారు? మీకు అభ్యంతరం లేకపోతే చెప్తారా అడిగాడు నిహాల్. తెలుసుకొని ఏం చేస్తారు? మీ పని మీరు చూసుకోండి, వెళ్ళిరండి. నమస్తే, నేను ఇంకొకరిని వెతుక్కోవాలి. గిరుక్కున వెనక్కి తిరిగింది ఆమె. నిహాల్ గబుక్కున ఆమె చేయి పట్టుకున్నాడు. నా పేరు నిహాల్, మీరు తెలుగు వాళ్ళు అంటున్నారు. నేను సాటి తెలుగువాడిగా చేతనైనంత సాయం చేయాలనుంది. ప్లీజ్ మీ గురించి చెప్పండి వేగంగా అన్నాడు. సారీ అండి, ఆవేశపడ్డందుకు మన్నించండి. నా గురించి చెప్తాను. ఎందుకో మీరు నాకు ఆప్తుల్లా కనిపిస్తున్నారు. మీరు సాటి తెలుగు వారైనందువల్ల చెప్పాలనుంది. మీరేమనుకుంటారో మరి. ఆర్దోక్తిలో ఆగిపోయింది. పర్వాలేదు, చెప్పండి అన్నాడు నిహాల్. ఆమె దీర్ఘంగా నిట్టూర్చింది. నిహాల్ గారు, తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు అవని. బహుశా భూదేవిలాగా అన్నీ భరిస్తానని కాబోలు అలాంటి పేరు పెట్టారు. ఇక్కడ నా పేరు వేరే అనుకోండి. అసలు మా ఊరు రాజమండ్రి దగ్గరలోనే అంటూ తన ఊరి పేరు చెప్పింది. మాది రాజమండ్రి దగ్గరే, కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను అని గబుక్కున అన్నాడు. ఆమె భావరహితంగా కొనసాగించింది. ఎంతో కాదు, కేవలం 6 నెలల క్రితం మాట. నేను ఊళ్ళో చదువు పూర్తి చేసి రాజమండ్రి వచ్చి హాస్టల్లో ఉంటూ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి ఆ తర్వాత పిహెచ్డికి ప్రిపేర్ అవుతూ ఉండేదాన్ని. మీరు పోస్ట్ గ్రాడ్యుయేటా? నిహాల్ ఆశ్చర్యంతో అన్నాడు. అతని వైపు అలాగే చూసి కొనసాగించింది అవని. చదువుతూ ఉండగానే అనుకోకుండా అప్లై చేసిన ఉద్యోగానికి అహ్మదాబాద్లో ఇంటర్వ్యూ వచ్చింది. ఒక్కదాన్నే వెళ్ళడానికి అమ్మా నాన్న ఒప్పుకోలేదు. తాము వెంట వచ్చారు. ట్రైన్లో దూర ప్రయాణం అలవాటు లేకపోవడంతో రాత్రి పడుకోగానే గాఢంగా నిద్ర పట్టేసింది. హఠాత్తుగా పెద్ద విస్ఫోటనం. అర్ధరాత్రి మంచి నిద్రలో ఉన్న మేమందరం ఎక్కడెక్కడికో విసిరివేయబడ్డాం. మేమెక్కిన బోగి విద్రోహుల బాంబు దాకిడికి 2 ముక్కలుగా విడిపోయింది. నేనెక్కడో పడిపోయిన మరుక్షణం స్పృహ తప్పిపోయింది. నా అదృష్టమో దురదృష్టమో నేనొక పొలంలోని గడ్డి మోపు మీద పడి ఏ గాయము కాకుండా తప్పించుకున్నాను. అమ్మా నాన్న ఏరి అనుకుంటూ
వెతుకుతున్న కొద్దిసేపటికే నా గుండెను 1000 ముక్కలు చేస్తూ రాళ్ళు రప్పల మధ్యలో నిర్జీవంగా పడి ఉండి కనిపించారు. దుఃఖం పొరలు పొరలుగా తెరలు తెరలుగా పొంగుకొచ్చింది. ఏడుస్తూ ఉండిపోయాను. ఇంతలో నా భుజం మీద ఒక చేయి పడింది. ఎవరో తెలియదు. కన్నులు దయను కురిపిస్తున్నాయి. అమ్మా, ఎంతసేపు ఏడుస్తావు? లేమ్మా, నేను రైల్వే అధికారిని. రామ్మా, నిన్ను మీ ఊరికి చేర్చే మార్గం చూద్దాం. సార్, మా అమ్మ నాన్న అన్నాను బోరుమంటూ. అయ్యో తల్లి, వాళ్ళు మీ అమ్మా నాన్నల ఒకేసారి ఇద్దరినీ పోగొట్టుకున్నావు అమ్మా. ఊరుకో తల్లి, వాళ్ళిద్దరి సంగతి నేను ఏర్పాటు చేస్తానమ్మా, నువ్వులే అన్నాడు ఆయన. అతనే చెప్పాడు. ట్రైను బ్రిడ్జి మీద వెళ్తుంటే విద్రోహులు పెట్టిన బాంబుల కారణంగా తెల్లవారుజాము 3-4 మధ్య ఆ ప్రమాదం జరిగిందని, మేము మహారాష్ట్ర శివార్లలో ఉన్నామని ఏడుస్తూనే వెనక్కి తిరిగి తిరిగి అమ్మని నాన్నని చూసుకుంటూ అతనితో నడిచాను. నా భుజం మీద చేయి వేసి నడిపించాడు అతను. అతను నన్ను ముందుగా ఓ రెస్టారెంట్కి తీసుకెళ్లి ఏడుస్తున్న దాన్ని ఓదార్చి మొహం కడుక్కోమని వద్దు వద్దంటున్నా బలవంతంగా భోజనం పెట్టించాడు. అతను ట్యాక్సీ తీసుకొచ్చాడు. నాకు అనుమానం రాకుండా రైలు స్టేషన్ చాలా దూరం అని, గవర్నమెంట్ వాహనాల్లో చాలామంది వెళ్ళిపోయారని, మళ్ళీ అవి తిరిగి వచ్చేందుకు లేట్ అవుతుందని చెప్పాడు. చాలాసేపు ప్రయాణించిన తర్వాత ఒక ఇంటి ముందు ఆపాడు. ట్యాక్సీ దిగమన్నప్పుడు భయం వేసింది. ఇదేమిటి, ఇది రైల్వే స్టేషన్ కాదే అన్నాను. కాదు కాదు, యాక్సిడెంట్లో ఇరుక్కుని అదృష్టవశాత్తు గాయపడకుండా బయటపడి ఉన్న వాళ్ళ కోసం సహాయ కేంద్రం. ఇక్కడున్న ఆఫీసర్లు మీకు మీ లగేజ్ ఎక్కడుందో తీసుకోవటానికి, మీ దగ్గర వాళ్ళు ఎవరైనా చనిపోతే వారిని గుర్తుపట్టడం, క్రెమేషన్, కాంపెన్సేషన్ లాంటివి చూస్తారు. మరేం భయం లేదమ్మా, దిగు అంటూ ఆ ప్రత్యక్ష నరకంలోకి నేరుగా నడిపించాడు. పిచ్చిదానిలాగా నేను కూడా నడిచాను. లోపల గదిలో ఉన్న మంచం చూపించి, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నేను మీ అమ్మా నాన్నల సంగతి చూస్తానంటూ వెళ్ళిపోయాడు. తాత్కాలికంగా వాళ్ళ గురించి మర్చిపోయిన నాకు మళ్ళీ దుఃఖం వెల్లువలా పొంగుకొచ్చింది. భోరుమంటూ మంచం మీద పడి ఆడవసాగాను. ఏడుస్తున్న నా భుజం మీద ఒక చేయి పడింది. ఈసారి ఆ చేతితో ఇంకొన్ని చేతులు కలిశాయి. నా శరీరం నిర్దాక్షిణ్యంగా దోచుకోబడింది. నా అరుపులు కేకలు అరణ్య రోదనలయ్యాయి. 10 రోజులు హింసాకాండ జరుగుతుంటే ఒక్కసారి కూడా ఎవరికీ నా ఆర్తనాదం వినిపించలేదు. ఇలా ఎన్ని రోజులు జరిగేదో తెలియదు కానీ, అనుకోకుండా ఎలా తెలిసిందో పోలీసులు వచ్చారు. నన్ను స్టేషన్కి తీసుకెళ్లి రకరకాల ప్రశ్నలు అడిగారు. వారి భాష నాకు రాక ఇంగ్లీష్లో సమాధానం చెప్పాను. వాళ్ళకి ఏమర్థమైందో ఏమో నన్ను హాస్పిటల్లో చేర్చారు. అక్కడ కూడా వార్డు బాయ్ నుంచి సీనియర్ డాక్టర్ దాకా చేసే పనులు భరించలేక అక్కడి నుంచి ఒక అర్ధరాత్రి పారిపోయాను. ఎలాగో రైల్వే స్టేషన్ చేరుకొని కనిపించిన ట్రైన్ ఎక్కి అది చేర్చిన గమ్యానికి వచ్చాను. తినటానికి ఏమీ లేక ఈ బీచ్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోతే, నాలాంటి ఈ వృత్తి చేసుకునే నా అక్కలు చెల్లెళ్ళు అన్నం పెడితే తిని వేరే దారి ఏదీ లేని నేను అదే వృత్తిగా బతుకును సాగిస్తున్నాను. సర్టిఫికెట్లు అన్నీ పోయాయి. ఇంటికి వెళ్ళడానికి సరిపడినంత డబ్బు కూడగట్టుకోలేకపోయాను. అయినా అమ్మా నాన్న లేని ఊరికి చుట్టాల దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఏమని చెప్పుకోను. అయినా ఎలాగైనా మా ఊరు చేరుకుని పోయిన నా సర్టిఫికెట్లు సంపాదించుకుని ఏదైనా ఉద్యోగం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అందుకోసం నేను సంపాదించిన దాంట్లో తిని తినక డబ్బు కూడబెడుతున్నాను. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే మిమ్మల్ని కలిశాను. మాట మధ్యలోనే సముద్రపు పోటును మించిన ఒక దుఃఖపు కెరటం ఆమెను ముంచెత్తింది. ఎప్పటికో ఆమె ఉధృతం ఆగింది. అతని చెయ్యి ఆమె వీపుపై ఓదార్పుగా రాస్తోంది. ఆమెకు అదెందుకో సహజంగా తోచింది. ఆమె దుఃఖపు తెర ఆగగానే అతడు ఆమె చెయ్యి తన చేతిలోకి తీసుకుని, అవని లే అన్నాడు. ఆమె తడబడింది. నీకు నేనున్నాను, నన్ను నమ్మి నాతో వస్తావా అన్నాడు. ఆమె మౌనంగా అభావంగా ఉండిపోయింది. గత అనుభవం ఆమె గుండెల్లో ఇంకా పచ్చిగానే ఉంది. అమ్మా నాన్న గుర్తొచ్చారా అన్నాడు. అవునన్నట్టుగా తల ఊపింది. ఇక నుంచి నీకు అమ్మా నాన్న లేని లోటు కనపడనివ్వను. నీకు నేను జీవితాంతం తోడుగా ఉంటాను దృఢంగా చెప్పాడు. ఆమె అతని వైపు అపనమ్మకంగానే చూస్తూ ఉండిపోయింది. ఇక ట్రైన్ బయలుదేరింది. ఆ ప్రయాణం సాగుతూ ఉండగా నిహాల్ ఊళ్ళో తన మాటకు ఎదురాడని తల్లిదండ్రుల గురించి, తన పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతో తాను చేసే ప్రభుత్వ ఉద్యోగం సంగతి చెప్పుకొచ్చాడు. అవనిని తన గతంలోని చీకటి కోణం గురించి ఎవరికీ చెప్పొద్దన్నాడు. అసలు తననే ఆ పీడకల గురించి మర్చిపోమన్నాడు. ఆ కూపేలో వాళ్ళిద్దరే ఉన్నారు. అవనిని పొదివి పట్టుకుని గుండెల మీదకి లాక్కున్నాడు. అతని గుండెలపై తల పెట్టుకున్న ఆమె ఆలోచిస్తోంది. ఇది కళ, నిజంగానే జరుగుతుందా? నిజమే అని అతని గాఢ పరిశ్వంగం చెప్తోంది. ఈ చేయి నా తోడుంటే సమాజాన్ని లెక్క చేయని అవసరం ఏముంది? కడదాకా
అతడి తోడు ఎంత హాయిగా తీయగా ఉంటుందో తలుచుకుంటే ఎంతో అద్భుతంగా ఉంది. మరింత గట్టిగా అతను అల్లుకుంది. అతను అనుకుంటున్నాడు, నిన్నటిదాకా హైదరాబాద్ నుంచి ముంబై పిట్టల్ని జారేశాను. ఈరోజు అటు నుంచి ఇటు కొంచెం కూడా కష్టపడకుండా భలే దొరికింది ఇది. ట్రైన్ దిగేదాకా కాపాడితే చాలు. అక్కడి నుంచి దీన్ని కొనుక్కున్నవాడే అంతా చూసుకుంటాడు. వీడియో కాల్లో దీన్ని చూపించగానే భలే బేరం కుదిరిపోయింది. ఈసారి రెండు వైపుల ఆదాయమే. మనసులో గట్టిగా నవ్వుకున్నాడు. అవని ఎంతో వేగంగా తన చుట్టూ తాను తిరుగుతూనే ఎక్కడికో పోవాలని తిరుగుతూ ఉంటుంది. కానీ తను ఆ సూర్యుడి చుట్టూనే తిరుగుతుంది అని ఆమెకు తెలియదు. ఈ లోపల తనని ఎవరు అపహరించినా మళ్ళీ విష్ణుమూర్తి ఏదో అవతారం ఎత్తే వరకు ఎవరూ కాపాడేవారే లేరు. అప్పటిదాకా అవని తనను తానే కాపాడుకోవాలి ఈ కలియుగంలో. చూడండి, రాజేంద్ర ప్రసాద్ గారి ఆ రచన శైలి ఎలా ఉందో చూడండి. ఆ అమ్మాయి పేరు అవని అని పెట్టారు, భూమి. అలా ఎన్నైనా ఓర్చుకుంటుందన్నమాట ఆమె. ఇంకా అన్నీ అలాగే తీసుకుంటుంది, లైట్గా తీసుకుంటుంది, అన్నీ మనసులో పెట్టేసుకుంటుంది. ఎవరితో ఏమీ చెప్పదు, ఏమీ మాట్లాడదు ఇలాగా. కానీ ఒక మంచి కథ. కాకపోతే అమ్మాయిలు ఇలాగే బోల్తా పడుతూ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు విని మంచి మంచి మాటలు చెప్తారు వాళ్ళు, తీయటివి. అందుకనే వాళ్ళు కొంతవరకు లొంగిపోతారేమో. అదే జరిగిందనుకుంటా ఈ కథలో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.